హైవ్యూస్ సినిమాలో నిజంగా ఒకసారి అసలు అర్థం కాదు అనమాట. వాళ్ళు చెప్పే మాటకి చేసేదానికి. ఐతిరావు హైదరీ అండ్ సిద్ధార్థ్ వివాహం వనపర్తి సంస్థాన పరిధిలోకి వచ్చే శ్రీరంగాపురంలో రంగనాథ స్వామి ఆలయంలో వివాహం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి పూజారులే ముందు సినిమా షూటింగ్ అన్నారు, బట్ తమిళ పూజారులంతా కూడా అచ్చం పెళ్లిలాగా జరిపిస్తున్నారు, మేము చూస్తూ ఉన్నాం. అంతా అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయింది అన్నారు. ఇదేంటి అంటే అందరికీ తెలిస్తే వాళ్ళు వస్తారని చెప్పేసి అలా చెప్పుకున్నాము, నిజమైన పెళ్ళే అని అన్నారు అని అక్కడ ఉన్న వాళ్ళే చెప్పున్నారు. ఇది కదా మాట్లాడుకున్నాం. జస్ట్ ఇందాక మరలా షీ సెడ్ ఎస్ ఎంగేజ్డ్ అని చెప్పేసి సిద్ధార్థ్ పోస్ట్ పెట్టాడు. హీ సెడ్ ఎస్ ఎంగేజ్డ్ అని చెప్పేసి ఈమె పోస్ట్ పెట్టే అతను ఒప్పుకున్నాడు, అతను ఓకే అన్నాడు, ఎంగేజ్డ్, ఆమె ఓకే అంది, ఎంగేజ్డ్ అన్నట్టుగా ఎంగేజ్డ్ అని చెప్పేసి వాళ్ళ రింగ్స్ పెట్టుకున్నటువంటి ఆ పిక్ అనేది పెట్టున్నారు. ఆల్రెడీ వివాహం జరిగిపోయాక ఎంగేజ్డ్ అని చెప్పేసి ఇప్పుడు పిక్స్ పెడతామంటే ఏంటన్నట్టు? ఇల్లు ఇంకా ఏం చెప్తున్నారు అర్థం కావట్లేదు. తర్వాత ఆ టెంపుల్ అన్నది ఏదైతే ఉందో దాని యొక్క విశిష్టత ఏంది అన్నప్పుడు, ఈ వనపర్తి సంస్థానం అండ్ చుట్టుపక్కల కొన్ని ఊళ్ళకు సంబంధించి ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించినమాట. వాటిని శ్రీకృష్ణదేవరాయ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అని అంటారట. దానిని ప్రజెంట్ చూసుకుంటే ట్రస్టీగా ఉన్న మొత్తం కూడా శ్రీకృష్ణదేవరాయ గారు. ఓకే, ఈ రంగనాథ స్వామి దేవాలయం ఉంది కదా, ఇది ఎంత గొప్పదంటే ఇయర్లీ మినిమంలో మినిమం 300 నుంచి 400 పెళ్ళిళ్ళు జరుగుతాయట. ఐతిరావు హైదరీ మొదటి వివాహం 2002లో జరిగింది, అప్పుడు కూడా ఇక్కడే జరిగిందట. సో ఆమె ఇష్టదైవం వనపర్తి సంస్థానానికి సంబంధించిన చివరి రాజు రామేశ్వరరావు, ఆయన కూతురు విద్యారావు, ఆ విద్యారావు కూతురు ఐతిరావు హైదరీ. ఈ విద్యారావు పెళ్లి చేసుకుంది ఎవరిని? హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నది అక్బర్ హైదరీ. ఈ అక్బర్ హైదరీ మనవడు ఎస్ఆర్ హైదరీ. ఈ ఎస్ఆర్ హైదరీ విద్యారావు ఇద్దరికి పుట్టినటువంటి అమ్మాయే ఈ ఐతిరావు హైదరీ. సో వాళ్ళ సంస్థానానికి సంబంధించి ఇలవేలు పనుకున్నవచ్చు, లేదన్నప్పుడు తరతరాలుగా వస్తున్న ఆచార ప్రకారం ఆ గుడిలో అన్నట్టుగానే అక్కడ పెళ్లి చేసుకుంది. ఇది సిద్ధార్థ్ వచ్చేసి తమిళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళ పూజారులను తీసుకొచ్చి పురోహితులు తీసుకొచ్చి అక్కడ పెళ్లి వాళ్ళ ద్వారా ఇక్కడ వివాహ క్రతువుని నిర్వహించడం జరిగింది. సో చక్క వివాహం జరిగింది, బట్ స్టిల్ ఎంగేజ్డ్ అని పెడుతూ ఉన్నారు. ఇదే కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంది. అండ్ ఆ ఆలయ విశిష్టత కూడా చెప్పుకున్నాం కదా, చుట్టుపక్కల వారు ఆ ఆలయానికి రావడానికి చాలా ఇష్టపడుతుంటారు. ఇందాక ఎవరో కామెంట్ కూడా పెట్టున్నారు, చాలా బాగుంది సార్ ఆలయంలో శిల్ప సౌందర్యం కావచ్చు అండ్ చుట్టుపక్కల క్లైమేట్ కావచ్చు, ఖచ్చితంగా మీరు వెళ్ళండి అని చెప్పేసి ఖచ్చితంగా అయితే వెళ్తాను. అండ్ ఈ దంపతులు అయితే సంతోషంగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. బట్ ఇప్పటికీ పెళ్ళా లేదన్నప్పుడు ఎంగేజ్మెంటా అయ్యింది. తర్వాత నిజంగా సినిమా షూటింగా రీల్ అనుకున్నప్పుడు రీలే, నో డౌట్. ఎంగేజ్మెంటా పెళ్ళి అన్నప్పుడు ఎంగేజ్మెంట్కి అయితే ఆ మాత్రం అంత హడావుడి చేయాల్సిన అవసరం అయితే ఉండదని అనుకుంటున్నా. ఖచ్చితంగా పెళ్ళి నాకైతే అనిపిస్తూ ఉంది.